శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభారణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 319 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 320వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ అపరిత్యజ్య గార్హస్థ్యం కురు రాజర్షి సతమా కః ప్రాప్తో వినయం బుద్ధ్యా మోక్షతత్వం వదస్వమే. ధర్మరాజు అడుగుతున్నాడు ఇంకా భీష్ముల వారిని, తాతయ్య గారిని, గృహస్థాశ్రమాన్ని వదలకుండా మోక్షాన్ని పొందిన వ్యక్తిని గురించి నాకు చెప్పు తాతయ్య. సన్యస్యతే యథాత్మాయం వ్యక్తస్యాత్మా యథా చ యత్ పరం మోక్షస్య యచ్చాపి తన్మే బ్రూహి పితామహ. పితామహ, ఈ కనిపించే స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం ఎలా వదిలిపెడుతుంది? సూక్ష్మ శరీరాన్ని ఆత్మ ఎలా వదిలిపెడుతుంది? అంటే జీవుడు స్థూల సూక్ష్మ శరీరాభిమానాలు ఎలా వదులుతాడు? ఆ త్యాగస్వరూపాన్ని, మోక్ష స్వరూపాన్ని వివరించి చెప్పయ్యా. భీష్మోవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం జనకస్య చ సంవాదం సులభాయాశ్చ భరత. నాయనా, దీనికి కూడా ఉదాహరణంగా నేను ఒక కథ చెప్తాను. ఆ కథ వింటే నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జనక సులభ సంవాదం అంటారు దాన్ని. సన్యాస పరిచయ కశ్చిత్ బభూవ నృపతి పురా మైథిలో జనకో నామ ధర్మధ్వజ ఇతి స్మృత. ప్రాచీన కాలంలో జనక వంశంలో జన్మించిన ధర్మధ్వజుడు అనే మిథిల నరేశ్వరుడు ప్రసిద్ధుడై ఉండేవాడు. సన్యాసం యొక్క సమ్యజ్ఞాన ఫలాన్ని పొందినవాడు ఆయన. స వేదే మోక్ష శాస్త్రే చ స్వే చ శాస్త్రే కృతశ్రమ ఇంద్రియాణి సమాధాయ శశాస వసుధామిమా. ఆయన వేదంలో, శాస్త్రంలో దండరీతి అనే తన రాజ్య సంబంధ శాస్త్రంలో బాగా కృషి చేసినవాడు. ఆయన ఇంద్రియాలని ఎప్పుడూ అదుపులో ఉంచుకునేవాడు. అలా ఈ భూమండలాన్ని పాలించేవాడు. అంటే జితేంద్రియుడే పాలించేవాడు. తస్య వేద విధ ప్రాజ్ఞ స్మృత్వా తాం సాధువృత్తమాం లోకేషు స్పృహయంత్యన్యే పురుషేశ్వర. ధర్మరాజా, వేదవేత్తలైన వాళ్ళు ఆయన యొక్క సాధు ప్రవర్తన వృత్తాంతం విని ఆయన వలనే తాము కూడా ఉత్తములు కావాలి అని లోకంలో కొంతమంది కోరుకుంటూ ఉండేవారు. అధ ధర్మయుగే తస్మిన్ యోగ ధర్మం అనుష్ఠిత మహీమనుచారైక సులభ నాను భిక్షుకి. ధర్మ ప్రధానమైన యుగంలో సులభ అనే ఒక సన్యాసిని యోగ ధర్మాన్ని అనుష్ఠించి సిద్ధిని పొంది ఒంటరిగానే భూలోకంలో సంచరిస్తూ ఉండేది.
తయా జగదిదం కృష్ణం అటంచా మిథిలేశ్వర తత్ర తత్ర శృతో మోక్షే కజ్జమాన స్త్రీదండిభి. ఈ సమస్త జగత్తులో సంచరిస్తున్న సులభ అనేక ప్రదేశాల్లో త్రిదండులైన సన్యాసులు మోక్ష తత్వజ్ఞుల ప్రశంసిస్తూ వాళ్ళని జనక మహారాజును గురించి గొప్పగా చెప్పడం విన్నది. సాతి సూక్ష్మాం కథాం శ్రుత్వా తజ్జన్యేతి ససంశయ దర్శనే జాత సంకల్ప జనకస్య బభూవః. తత్ర సా విప్రహాయాధాయ పూర్వరూపం హి యోగతః అభిభ్రత నవజ్జాంగి రూపమన్యతనోత్తమం చక్షుర్నిమేషమాత్రేణ లఘ్వస్త్రగతిగామిని. విదేహానాం పురీం శుభ్రూ జగామ కమలేక్షణ సాప్రాప్య మిథిలాం రమ్యా ప్రభూత జనసంకులాం భైక్షచర్యాపదేశేన దదర్శ మిథిలేశ్వరం. వారు చెప్పే అత్యంత సూక్ష్మమైన ఆత్మతత్వం ఆయనకు తెలియడం నిజమా అసత్యమా అని సందేహం కలిగి జనకుని చూడాలనే సంకల్పం కలిగింది. యోగశక్తితో తనకున్న శరీరాన్ని వదిలి సుందరభరితమైన ఇంకో రూపాన్ని ధరించింది ఆమె. శరీరంలోని అవయవాలు కూడా నిర్దోషమైన ఉత్తమ సౌందర్యంతో వెలుగొందుతూ ఉన్నాయి. చక్కటి కనుబొమ్మలు, పద్మపత్రాల వంటి కళ్ళు గల ఆమె వేగంతో దూసుకుపోయే బాణంలాగా రెప్పపాటు కాలంలో విదేహరాజ్యాల్లో ప్రవేశించింది. ఆమెకున్న యోగశక్తితోటి సమధిక జన సమూహంతో కిక్కిరిసి ఉన్న సుందరమైన మిథిలానగరం చేరి ఆమె భిక్షాటన అనే మిషతో జనకరాజును దర్శించింది. మిగతా కథ రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.